అలాగే ముఖ్యంగా రెండు విషయాలు పైన ఫ్లడ్ వస్తే కనుక ఎంతవరకు వాటర్ ఫ్లో ఉంటుంది, రెయిన్ ఫ్లో ఉంటుంది అనే సంగతి కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోండి. ఏదైనా ఇబ్బంది అయితే కనుక వెంటనే ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ. భద్రాచలంకి వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంది మనం టైంని తెలుసుకుంటూ ఉండాలా. ఎందుకంటే మనం అలర్ట్ అవ్వడం కాబట్టి ఫ్లడ్ ఏదైతే మనం చూస్తున్నాయి అక్కడ మనకి ఫ్లడ్స్ వచ్చి నెక్స్ట్ ఎంత లెవెల్ కావచ్చు మంచి డేటా చూస్ చేసుకుని వాళ్ళ లెవెల్ పంపిస్తారు. దాన్ని మనం లెవెల్ కావచ్చు డేటా కూడా నేను పుష్కోవచ్చు ఈ ఛానల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ చేస్తే అందరికీ వస్తుంది అంతే మొత్తం ల్యాండ్ యూస్ ల్యాండ్ కావాలంటే అక్కడ ఉన్న రివర్స్ ఉన్నాయా, పాండ్స్ ఉన్నాయా, లేకపోతే ఫారెస్ట్ ఏరియా ఉందా, మరి అదే ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన వారిని కాపాడడానికి ఇలాంటి సమయాల్లో మనకి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బాగా హెల్ప్ఫుల్ అవుతున్నారు. ఇప్పుడు మన దగ్గర మీరు అప్పటికప్పుడు వాళ్ళు రప్పించుకోవాలా విత్ రెస్క్యూ బోట్స్ అన్ని కూడా మేడం మొత్తం అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ మేడం. మూడు